హలో. హలో మామ, ఏడున్నావురా? ఇంటికాడున్నా. పన్నావా పైకి ఎత్తున్నావా? ఏ పండుకోలే ఇంకా. ఇప్పుడే రెండు రెండు ఆయన ఆహా. ఏం ఆడి పెట్టింది మరి మా చెల్లమ్మ? తలకాయ కూర వండింది. సరేగాని మరి అలా మీటింగ్ ఏమైంది? ఏం మీటింగ్ రా? ఏముంటది మీటింగ్ లా? అదే అంతేనా? గడిపిట అదే పంచాయతీ. రాజేంద్రరావు సత్యమనే సిటీ ప్రెసిడెంట్ ఓన్ ద్వారా అంది. ఓరా, గెలిచేది లేదు, పీకేది లేదు. 30 మంది దిక్కులేరు అంత కొడితే. గట్ల నడిచిందిరా. ఇజ్జత్ పోతుంది. ఒక్కొక్కటి అడిగితే బయట ఈ ఎన్ని సీట్లు వస్తాయడా మరి? ఎన్ని సీట్లు కొడతాయి? సీట్ల ముచ్చట దేవుడికి ఎరుగని. ఎట్లా అధికారం ఉన్న పార్టీ ఎట్లుంటది? ఒక్కడు దిక్కులేడు. అందరు ఎవరిని చూడు బీజేపీ మేయర్ కొడతా అంటుర్రు. అదే అదే, నాకు కూడా గదే బీజేపీ కొడతా అనిపిస్తుంది. బాగా తిరుగుతురు వాళ్ళు, గట్టి ప్రచారం చేస్తుర్రు. వాళ్ళు 40 సీట్లు దాకా కొడతా అనిపిస్తుంది బీజేపీ. మనోళ్ళు ఎంఐఎం సంకనాకు తప్ప చేసేది ఏం లేదు. వాడిని చూడు గదే మాట ఉమ్. మాట్లాడుతుండ్రు. నాకు తెలిసి 7-8 సీట్లు బీఆర్ఎస్ కొడతా అనుకుంటా. ఆ, ఎంఐఎం మన కాంగ్రెస్ కలిస్తే ఓ 15 వస్తాయి కావచ్చు. అందరే అంటుర్రు. ఇజ్జత్ పోతుంది కదరా. ఇజ్జత్ సవాల్. యవ్వ. ఎట్లా గవర్నమెంట్ ఉండి హ్మ్. గిన్నె సీట్లు వస్తే ఇజ్జత్ కష్టమే ఈసారి. అంతా కదే. ఆఫీస్ లో కూడా ఏముంది? ఏం హ్మ్. లేదు అక్కడ. ఓన్ ధర అంది అన్నట్టే నడుస్తుంది. అదే అదే. సరే మరి కలుద్దాం, ఫోన్ చేస్తా. సరే సరేరా. సరే, ఓకే.